మీరు చాలా వేల సర్జరీలకి భాగస్వామి అయి ఉంటారు. కార్డియాక్ సమస్యల్ని పరిష్కరించుంటారు. పేషెంట్‌ని ట్రీట్మెంట్ చేసుంటారు. మీకు అరే! ఈ పేషెంటు ఈ ట్రీట్మెంట్ వల్ల బయటపడ్డాడని ఏదైనా మీకు గుర్తుండే ఒక కేసు. అంటే అరే! అసలు బయట పడదు అనుకునే కేస్‌ని బయటికి తీసుకొచ్చిన అంటే లాంటి మెనీ ఇన్సిడెన్సెస్ ఉంటాయండి. సో మెనీ ఇన్సిడెన్సెస్ అంటే ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ నాకు స్పెసిఫిక్గా ఒక కేసు చెప్పాలనేది కాదు, కానీ మెనీ కేసెస్ ఈ ఈ లాస్ట్ 15 yearsలో వీ హ్యావ్ టేకన్ దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆఫ్ డూయింగ్ ద మ్యాక్సిమం పాసిబుల్ థింగ్స్. సమ్ పీపుల్ వీ వుడ్ హ్యావ్ లాస్ అయిన తర్వాత దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ సిక్నెస్ నుంచి బయటేసిన తర్వాత పేషెంట్ కూడా రికగ్నైజ్ చేయడు. నేను ఒకవేళ ఈ డాక్టర్ పోయి ఉంటానని పేషెంట్ రికగ్నైజ్ చేయడు. ఒకవేళ అంత కాంప్లెక్స్ సర్జరీ చేసామనుకోండి, ఏదైనా ఇన్వేరియబుల్ థింగ్ హ్యాపన్స్, వీ నో దట్ హీఈస్ గోయింగ్ టు డై ఇఫ్ యూ డోంట్ డూ, చనిపోయారనుకోండి, దే బ్లేమ్ యూ. సో ఎవెన్చువలీ మన ఓన్ పర్సెప్షన్ మన ఓన్కి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది బతికాడు, హీ మేడ్ ఇట్ అనేది, ఇట్ గివ్స్ దట్ హ్యాపీనెస్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఇట్ హ్యాస్ డైల్యూటెడ్. అంటే నెంబర్ ఆఫ్ అట్లాంటి జరిగిన కేసెస్ ఎక్కువైనాయి కాబట్టి స్పెసిఫిక్గా ఇది అనేది లేదు. కానీ ఎందుకంటే ఇనీషియల్ ఎక్స్పీరియన్సెస్లో మనం పేషెంట్కి ఇతను సర్వైవల్ ఛాన్స్ తక్కువ, స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు అటెంప్ట్ అయిన తర్వాత డెత్ అయిందనుకోండి, అటెండర్స్ వచ్చి గొడవ చేసి అసలు ఇంత మీకు సర్వైవల్ లేదంటే మీరు ఎందుకు చేశారనే క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సో ఇట్ ఈస్ ఏ ఫ్యాంటసీ వరల్డ్. బతికితే ఇట్ ఈస్. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మన చేతులు జారిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసులు ఏమైనా ఒకటి మీకు? ఇట్ విల్ బి పెయిన్ఫుల్ అండి. అట్లాంటి మనం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి అన్నీ చేసిన తర్వాత పేషెంట్ పోతే లిటరలీ ఫర్ మీ అట్లీస్ట్ ఒక 3 to 4 days స్లీప్ కూడా ప్రాపర్ అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే చాలామంది బయట ఏమనుకుంటారంటే డాక్టర్కి చాలా యాంత్రికంగా ఉంటారు, మెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తుంటారు అనుకుంటారు. లేదండి, అంటే ఎవరైనా ఒక హార్ట్తో చేసేవాళ్ళు ఎవరు, ఎనీ హ్యూమన్, లీవ్ డాక్టర్ ఆర్ నాన్ డాక్టర్, కానీ దే కాంట్ యాంటిసిపేట్ ఆర్ యాక్సెప్ట్ ఎనీ డెత్. ఎస్పెషలీ మనం ట్రీట్ చేసే పేషెంట్, వీ ఓన్ ద ట్రీట్మెంట్, ఓన్ ద పేషెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ అదేదో ర్యాండమ్గా చేసేసి ఏదో ఒక స్టెంట్ వేయాలనో ఒక సర్జరీ చేయాలనో అని జనరల్గా ఉండదు. వీ ఓన్ ద పేషెంట్ టు గివ్ దట్ రిజల్ట్. అది ఉన్నప్పుడు అది ఎంత కాంప్లెక్స్, ఇంకా బతకడం తెలిసి చనిపోయినా కూడా యువర్ బ్రెయిన్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇట్ విల్ కీప్ యూ. అంటే నాకైతే స్పెసిఫిక్గా వాట్ డిఫరెంట్, ఇంకేం డిఫరెంట్ చేస్తుంటే వీ కుడ్ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ డిఫరెంట్ రిజల్ట్. అల్టిమేట్లీ మేబీ మళ్ళీ అట్లాంటి పేషెంట్ వస్తే అదే చేయొచ్చు. బట్ ఒక థాట్ ప్రాసెస్, ఒక 3 to 4 days యూ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. యూ విల్ బీ థింకింగ్ ఇంకేమైనా చేసి ఉండొచ్చా, లేకపోతే సర్టన్ టైమ్స్ చాలా, అంటే ఇది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. హీ వుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్. వాళ్ళ ఇంట్లో ఫుడ్ నడవాలంటే అతనే కీ రోల్ ఉంటుంది. అతన్ని బతికిచ్చేదానికి పాపం పేరెంట్స్ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఫర్ దెమ్ దట్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అందరూ అనుకోవచ్చు, కానీ మా హాస్పిటల్కి వస్తే ఒక పేషెంట్ చనిపోయారు ఏముందని. ఫర్ దట్ ఫ్యామిలీ దట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మై ఫ్యామిలీ ఐ మే బీ మోర్ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ఫ్యామిలీ దట్ పర్సన్, దట్ మ్యాన్, అది సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు, హీ ఈజ్ వెరీ క్రూషియల్. బట్ లూజింగ్ లైఫ్ నో వన్ వాంట్స్. But we are no gods. This is fact. We are just humans delivering a health care. అది జనాల్లో కూడా అదే ఉండి, డాక్టర్స్లో కూడా అదే ఉంటే, డాక్టర్స్లో కూడా ఉండాలి. డాక్టర్స్ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ గాడ్స్. మెనీ టైమ్స్ ఒక యూఫోరియాలో ఉంటుంది. అంటే యూ వోంట్ ఈవెన్ బిలీవ్. మీరు అడిగారు ఈ ఒక క్లిష్టమైన ఇది అసలు బతికాడు అంటే, అదే యూఫోరియా ఉంటుంది. ఐ హ్యావ్ డన్ సంథింగ్ అని. At that time you should remember it is not you. There is some divine power which helped the whole process for him to survive. ఈ మైండ్ సెట్లో కూడా ఉంటే బోత్ పర్సన్, పేషెంట్ ఆర్ ద డాక్టర్, బోత్ విల్ బీ హ్యాపీ. డాక్టర్, ఫ్యామిలీ కోసం చెప్పండి. చాలామంది డాక్టర్స్ నుంచి వచ్చేవాళ్ళు మీ 24/7 సర్వీస్ చూసిన తర్వాత చాలామంది రారు. ఎలా ఉంది మీ ఫ్యామిలీలో, ఏంటి, ఎవరెవరు ఉన్నారు?
So family, as of now, I have 3 kids, my wife, my mother and mother-in-law. వీళ్ళే మిగిలారు మా ఫ్యామిలీ మొత్తానికి. సో I have 1 son and 2 daughters. So wife runs her own business. So she has her business interest. And కొన్నిసార్లు అంటే ఇప్పుడు నౌ ఐ టేక్ టైమ్ అండ్ గో హోమ్ ఎర్లీ. ఇంతకుముందు అంటే నేను మార్నింగ్ 8కి వెళ్తే సమ్ టైమ్ 8, 9, 10 అయ్యేది. సో టు గో బ్యాక్ వెన్ పీక్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు అడ్మిన్ వచ్చి కొంచెం ప్రాక్టీస్ తగ్గించాం, కానీ పీక్స్లో ఉన్నప్పుడు దే యూస్ టు బీ ఫ్రస్ట్రేటెడ్. సో అవన్నీ దెన్ యూ నీడ్ టు స్పెండ్ టైమ్ టు గెట్ ఓవర్ థింగ్స్. Now it's like any other family. My elder son wants to go into medical school again, though I am against. So నేను వచ్చేసి I don't want my son to face the hardships which I have gone through. So medicine is not part-time job. Medicine చేయాలంటే it's like you have to dedicate. సో జనాలు అనుకుంటారు కానీ లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించిన వాడికి క్షణం తీరుకుండదు. అంత ప్రాక్టీస్ చేస్తే తప్పితే ఈ కాంట్ మేక్ దట్ మనీ. ర్యాండమ్గా అయితే ఏది రాదు. సో అండ్ ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ మెడిసిన్. సో టు బికమ్ ఎ సూపర్ స్పెషాలిటిస్ట్ బై ద టైమ్ 30-35 years, దెన్ యువర్ ప్రాక్టీస్ స్టార్ట్స్. అప్పుడు నువ్వు సక్సీడ్ అవుతావా లేదా, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఈ అన్సర్టనిటీ, బట్ ఇట్ ఈస్ ఎ డెఫినెటివ్ థింగ్. ఇట్ ఈస్ స్టిల్ వాల్యూడ్ వెరీ హై. పేషెంట్స్ మీరు ఇంతమంది తిట్టుకుంటున్నా కూడా 90% స్టిల్ ప్రైజ్ ద డాక్టర్ ఆర్ ప్రొఫెషన్. 5% పీపుల్ కెన్, ఇట్స్ కామన్, బట్ 90%, 95% will always like to be, వాళ్ళ కిడ్స్ డాక్టర్ అవ్వకపోయినా దే రెస్పెక్ట్ డాక్టర్స్. సో ఇట్ ఈస్ ఏ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. మై సన్ వాంట్స్ టు ఎంటర్ మెడికల్ స్కూల్. పెద్దమ్మాయి వాంట్స్ టు గెట్ ఇన్ టు మెడికల్ స్కూల్. ఇప్పుడు ఇంటర్ జాయిన్ అవుతుంది. యంగర్ వన్ ఈస్ ఇన్ 5th standard. సో బస్ అది. ఇలాగ మెడికవర్ కోసం చెప్పండి, ఇంకా ఏమున్నాయి లక్ష్యాలు, ఏమున్నాయి, ఎటువైపు మీ ప్రయాణం జరుగుతుంది? సో నాకైతే ఐ వాంట్ టు కీప్ ద హాస్పిటల్ ఇండస్ట్రీ గ్రోయింగ్. కాంపిటీటర్స్ అవ్వచ్చు, మేము కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే హెల్త్ హ్యాస్ టు పెనిట్రేట్ ఎవ్రీవేర్. మా పర్సనల్గా అయితే వీ వాంట్ టు టేక్ ఇట్ అక్రాస్ మా యాజ్ ఎ జర్నీ చెప్పాలంటే ఒక సెంటర్ నుంచి నౌ 4 states ఉంది. ఇట్స్ నాట్ 4 states అంటే ఒక తెలంగాణలో ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, ఆంధ్రాలో ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 5 డిఫరెంట్ ఏరియాస్. వీఆర్ ఇన్ ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్ అండ్ సంగంనేర్. అట్లనే రీసెంట్గా బెంగళూరులో హాస్పిటల్ స్టార్ట్ అయింది. వీ వాంట్ టు ఎక్స్పాండ్ ద నెట్వర్క్, డెలివరింగ్ అవర్ ప్రిన్సిపల్డ్ వే ఆఫ్ గివింగ్ దట్ హెల్త్ కేర్. Get the right infrastructure, get the right team of doctors, and do whatever best possible way, ఒక transparent form of billing. Eventually on a process, we want to get any software related issues, we want to know the patient real time billing. వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకునే పరిస్థితికి తీసుకెళ్ళాలనేది ఒక విజన్తో వీఆర్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ప్రాసెస్. సో tomorrow no one should complain you have overbilled, you have underbilled. They should be knowing real time ఎంత అవుతుంది, ఎంత ఇది అని. సో క్వాలిటీ హెల్త్ కేర్ మోర్ కాంప్లెక్స్. మేము స్టార్ట్ అయినప్పుడు కార్డియాక్గా స్టార్ట్ అయ్యాం, మల్టీ స్పెషాలిటీకి వెళ్ళాం. దెన్ ఇప్పుడు డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, డెడికేటెడ్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఆబ్స్టెటిక్ గైనిక్ హాస్పిటల్స్. సో వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఇన్ టు ఆల్ ద స్పెక్ట్రమ్, బట్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. యూ నీడ్ ఫండ్, you need growth. So with God's grace and people's support, మీ ఫ్రెండ్స్ లాంటి మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల వీ విల్ వన్ డే రీచ్ దర్. చివరిగా చెప్పండి, చాలా వరకు హాస్పిటల్స్ ఒక గ్రోత్ వచ్చిన తర్వాత R&D వైపు వెళ్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అసలు అంటే అది కార్డియాలజీ కావచ్చు, మిగతా సెక్షన్స్ కావచ్చు వెళ్తున్నారు. మెడికవర్కి సంబంధించి ఎలాంటి స్టాండర్డ్గా ఎనీ డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ ఉండాలంటే యూ హ్యావ్ టు బీ దేర్. అంటే మనం కొత్త సర్జరీస్ కానీ, కొత్త ఇన్నోవేషన్స్ కానీ, దెర్ ఆర్ సర్టన్ డాక్టర్స్ విచ్ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ బికమ్ పేటెంటెడ్ అండ్ దట్స్ బీయింగ్ టెస్టెడ్ అండ్ యూస్డ్.
న్యూవర్ టెక్నిక్స్ కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇవన్నీ ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలి, ఇన్స్టిట్యూషన్ గ్రో అవ్వాలి, క్వాలిటీ హెల్త్ కేర్ కానీ దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ దట్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్, మల్టిపుల్ హాస్పిటల్స్. దానికి ఒక మెడికల్ బోర్డ్ ఉంది విచ్ వర్క్స్ ఆన్ దట్, విచ్ డస్ దట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా మెడికవర్కి సంబంధించిన ఏదైతే ఒక ప్రస్థానం ఉందో చివరికి అంటే టోటల్గా ఉండే వ్యవస్థలోని ఇప్పటికీ అనేక బ్రాంచుల రూపంలో వెళ్ళినా పారదర్శకమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనేది ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నామనేది డాక్టర్ అనిల్ కృష్ణ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.